ప్రతివారం బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్లో గిరిధర్ గారు దేశం కోసం వీరోచితంగా పోరాడిన ఒక సైనికుడి గురించి చెప్తూ వచ్చారు. భారతదేశం చేసిన ఎన్నో యుద్ధాల్లో వీరోచితంగా పోరాడిన సైనికుల గురించి గిరిధర్ గారు చెప్తూ వచ్చారు. అది 1947 వార్ అవ్వనివ్వండి, 65 అవ్వనివ్వండి, 71 అవ్వనివ్వండి, 99 అవ్వనివ్వండి. వీటితో పాటు కూడా కశ్మీర్లో మన ఇన్సర్జెన్సీని ఎదుర్కోవడానికి పోరాడుతున్న సైనికుల గురించి కూడా గిరిధర్ గారు చెప్తూ వచ్చారు. ఇవన్నీ ఎంత ముఖ్యమో వీటితో పాటే మనం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాలు భారతదేశంలో ఎనెక్స్ అవ్వలేదు, అంటే భారతదేశం యొక్క పార్ట్ అవ్వలేదు. వాటి కోసం కూడా మన సైన్యం ఎంతో వీరోచితంగా పోరాడింది. ఇందులో భాగంగా ఎంతోమంది సైనికులు అమరులయ్యారు. అలా అమరులైన వాళ్ళలో ఒక ఆయన పేరే శివదేవ్ సింగ్ సిద్ధు. ఆయన ఎవరు, ఆయన దేనికోసం పోరాడారో గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, మామూలుగా మీరు ఎప్పుడు అంటూ ఉంటారు ఈ లిబరేషన్వి, ఎనెక్సేషన్ అనాలా ఏమనాలా, వర్డ్ మీరే కరెక్ట్గా చెప్పాలి, మళ్ళీ కొలనైజ్డ్ మైండ్ అంటారు. సో అంటే భారతదేశంలో పార్ట్ కాని వాటి కోసం మన సైనికులు ఎంతో వీరోచితంగా పోరాడారు. మీరు ఆల్రెడీ ఒకసారి హైదరాబాద్ దాని గురించి మీరు చెప్పారు, ఆపరేషన్ పోలో. బట్ గోవాది ఇప్పటివరకు మనం కవర్ చేయలేదు. నిజానికి గోవాది కూడా చాలా, ఇంకా చెప్పాలంటే పోలోతో పోల్చి కూడా గోవాది ఎక్కువ వైలెంట్ అని అంటారు. ఇందులో ఎంత నిజం ఉంది, అందులో ఈయన పాత్ర ఏంటి సార్? అంటే మనకు దీన్ని వికీపీడియాలో వెళ్ళి చూసామంటే అనెక్సేషన్ ఆఫ్ గోవా అని ఉంటుంది. అవును, అనెక్సేషన్ అంటే ఏంటి? ఫోర్స్ఫుల్గా దాన్ని ఏదో మనం కబ్జా చేసుకున్నామని. గోవా మనది, మన భూభాగం. ఇంటిగ్రేట్ చేసుకున్నామంటే బెటర్. దాన్ని మనం విలీనం చేసుకున్నాం, విముక్తి చేశాం. యాక్చువల్గా దాన్ని విముక్తి చేశామని చెప్పాలి. పోర్చుగీస్ కమంద హస్తాల నుంచి విముక్తి చేశాం. వాళ్ళు అక్కడ గోవా ఇన్క్విజిషన్ చేసి వాళ్ళందరినీ ఫోర్స్ఫుల్గా అందరినీ కన్వర్ట్ చేశారు. అతి కిరాతకంగా చాలామందిని చంపారు. చేతులు నరికేసినటువంటి స్తంభం ఒకటి ఉంది ఇప్పటికి కూడా. వీళ్ళని ఎలా అంత హింసించి వీళ్ళని ఎలా చంపారో హిందువులని, అవన్నీ కూడా అక్కడ చిహ్నాలు ఉన్నాయి ఇప్పటికి కూడా. గోవా ఇన్క్విజిషన్ చాలా ఫేమస్. సెయింట్ జేవియర్ ఆయన సమాధి ఉంది అక్కడ. ఆయన శరీరం ఒకటి శవం ఉంటుంది అక్కడ. సంవత్సరం కోసారో ఎప్పుడో 12 ఏళ్ళకి కోసారో దాన్ని తీసుకెళ్తారు బయటికి. ఇంతవరకు ఏం అవ్వలేదు చూడు అని అంటారు వాళ్ళు, డికే అవ్వలేదు చూడు అని చెప్తారు. కానీ సెయింట్ జేవియర్ ఏం రాశారో చూస్తే కనుక, పిల్లలకు అతను హిందుత్వం మీద, హిందూ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు పాటిస్తున్నటువంటి నమ్ముతున్నటువంటి మతానికి వాళ్ళ ఆచారాలకు వ్యతిరేకంగా విషం నూరాడు వాళ్ళలో. వాళ్ళకి ఏం చెప్పాడు, వాళ్ళు ఈ విగ్రహారాధన చేయడం చాలా తప్పు అని చెప్తే వాళ్ళు ఇండలో వాళ్ళ తల్లిదండ్రులు పూజిస్తున్నటువంటి విగ్రహాలను వాళ్ళు విరక్కొట్టి సెయింట్ జేవియర్కి వచ్చి చెప్పేవాళ్ళంట, మేము విగ్రహాలు విరక్కొట్టేశాము, దానికి ఏం విగ్రహాలు ఏం శక్తి లేదు, మాకు అర్థమైపోయింది అని వాళ్ళు అనగానే, ఇంతకంటే నాకు ఏది సంతోషం ఇచ్చేది కాదు అని సెయింట్ జేవియర్ రాసుకున్నాడు. అటువంటి వ్యక్తులు మన దేశంలో, మన భూభాగంలో కబ్జా చేసుకొని కూర్చొని ఉంటే వాళ్ళని అక్కడి నుంచి తీసేసి ఆ ప్రాంతాన్ని మనం మంజునాథ్, ఇటువంటి మంగేషా టెంపుల్, ఇటువంటి అద్భుతమైనటువంటి మందిరాలు ఉన్నాయి అక్కడంతా కూడా. దాన్ని మనం విమోచన చేసాం. అక్కడి నుంచి పోర్చుగీస్ హస్తాల నుంచి విమోచన చేసి మనం మన భారతదేశంలో మళ్ళీ దాన్ని ఒక గౌరవమైన స్థానం దానికి ఇచ్చాం. కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ ఈ వికీపీడియా లెఫ్టిస్టులు దాన్ని అనెక్సేషన్ అని వాళ్ళు చూపిస్తారు. ఇది ఒక నెరేటివ్ వార్. అది 1857 మనం ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్తాం. కానీ వికీపీడియా చూస్తే కనుక సిపాయి మ్యూటినీ అంటారు వాడు, ఇండిపెండెన్స్కి చూపించారు వాడు. అప్పుడు ఇటువంటి నెరేటివ్ వార్స్. అందుకనే మనం వికీపీడియా అనేది ఒక పెద్ద లెఫ్టిస్ట్ హస్తాలో ఉన్నటువంటిది. అందుకనే అనెక్సేషన్ అనగానే అది కరెక్ట్ చేద్దామని, అనెక్సేషన్ కాదు, అది విమోచనం, లిబరేషన్. వాళ్ళ స్లేవరీ నుంచి లిబరేట్ చేసాము, వాళ్ళని తరిమేసి మనం లిబరేట్ చేసుకున్నాం. ఈ యుద్ధంలో ఏమైందంటే మనం చాలా పైచేయి ఉండింది. పోర్చుగల్ అక్కడి నుంచి వాళ్ళ సైన్యం పంపించి ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితి వాళ్ళకి లేదు. మనకు మొత్తం సైన్యము, మనకు నేవీ, ఇవన్నీ మన కంట్రోల్లో ఉన్నాయి. మనకు నంబర్స్ వైజ్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కడో పోర్చుగల్ నుంచి వచ్చి వాళ్ళు ఏం చేయలేకపోయారు వాళ్ళు. ప్లస్ జవహర్లాల్ నెహ్రూ కూడా 47, 48లోనే మిగతావన్నీ ఎలాగైతే మనకు ఫ్రెంచ్ మనకు పాండిచ్చేరి ఇచ్చేసి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు ఇవ్వలేదు. డచ్ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చేసారు. అన్నీ మనకు వచ్చేసినాయి, కానీ ఇది ఒక్కటి రాలేదు మనకి. అప్పుడే యాక్షన్ తీసుకొని ఏదైనా చేసి ఉండొచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ నాంచి 61లో ఫైనల్గా జవహర్లాల్ నెహ్రూ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు మన సైన్యం వెళ్ళి దాన్ని, సైన్యము, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ వెళ్ళి మెల్లిమెల్లిగా దాన్ని కబ్జా చేసుకుంటూ వెళ్ళారు. ఫోర్ట్ అగోడా అని చెప్పేసి ఒక ఫోర్ట్ ఉంది అక్కడ. ఇది నార్త్ గోవాలో ఉంటుంది. నార్త్ గోవాలో ఫోర్ట్ అగోడా వచ్చేసి వాళ్ళ చాలా ఫోర్ట్స్ ఉన్నాయి, దాంట్లో ఒక మేజర్ కీలకమైన ఫోర్ట్. అది సముద్రం ఒడ్డునే ఉంటుంది. అది ఇప్పుడు ఆఫ్ కోర్స్ అది చాలా 5 స్టార్ హోటల్. అది చుట్టుపక్కలంతా కూడా మన బీచ్ రిసార్ట్స్ చాలా ఉంటాయి. విజయ్ మల్లయ్య విల్లా కూడా అక్కడే ఉంటుంది, అగోడా దగ్గరే ఉంటుంది. ఆఫ్ కోర్స్ దాన్ని ఇప్పుడు కబ్జా చేసుకున్నారు బ్యాంక్స్. బట్ అల్ట్రా లగ్జరీ ప్రాంతం అదనమాట. ఆ ఫోర్ట్ అగోడాని మళ్ళీ వీళ్ళు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ అంటే సరెండర్ అయిపోయారు. అప్పటికి పోర్చుగీస్ అఫీషియల్గా సరెండర్ అయ్యారు.
కానీ ఈ 4 టగూడాలో ఉన్న వాళ్ళు సరెండర్ అవ్వట్లేదు. వాళ్ళు ఏం చేశారంటే మనం కొంతమంది పొలిటికల్ ప్రిజనర్స్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఓకే. బహుశా రేపు నెగోసియేషన్లో బార్గెన్ చేద్దామనో మరి ఇదేనుకో పెట్టుకున్నారు. సో ఈయన మనకు మేజర్ శివదేవ్ సింగ్ సిద్ధు ఈయన అక్కడికి వెళ్ళి వాళ్ళతో నెగోషియేట్ చేసి సరెండర్ అయ్యారు చూడండి అని పత్రం చూపించి వాళ్ళ దగ్గర మీరు తెరవండి, మీరు సరెండర్ అయిపోయారు, మేము సురక్షితంగా మేము ప్రొటెక్ట్ చేస్తామని చెప్తూ ఆయన వెళ్తే కనుక ఆయన మీద ఫైరింగ్ చేశారు వాళ్ళు. ఓకే. అంటే యుద్ధం కోసం వెళ్ళలేదు ఆయన. విపరీతమైన ఫైరింగ్ కోటల నుంచి వాళ్ళు మొదలు పెట్టేసరికి ఆయనకు బాగా విపరీతంగా గాయాలు తగిలినాయి. ఆయన తోటి సైనికుడు కూడా గాయాలు తగిలితే ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆయన పక్క తీసుకువెళ్ళిపోవడంతో ఆ బుల్లెట్స్కి ఆయన చనిపోయారు. ఆయన ఇది 61లో జరిగింది. ఇది గోవా లిబరేషన్ మూవ్మెంట్లో 2 ఆఫీసర్లు మనం కోల్పోయాము అక్కడ, దాంట్లో ఈయన ఒకరు. కాబట్టి అంటే ప్రతి దాంట్లో మనం ఏదో ఒక బలిదానం ఇవ్వండి, మనం విజయం సాధించము అన్నది ఒక అన్ఫార్చునేట్ రియాలిటీ అది. ఈరోజు గోవా సురక్షితంగా భారతదేశంలో స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటోంది అంటే కనుక ఇటువంటి వారి శ్రమ బలిదానం వల్లనే ఈరోజు మనం దాన్ని మా భారతదేశంలో ఒక అభిన్న భాగంగా చూడగలుగుతున్నాము. లేకపోతే పోర్చుగీస్ చట్టంలో మనకు బ్రిటిష్ కాలనీస్, బ్రిటిష్ ఇండియా బ్రిటిష్ కాలనీ, కానీ గోవా వాళ్ళ కాలనీ కాదు, గోవా పోర్చుగీస్ టెరిటరీ కింద వాళ్ళ చట్టంలో ఉంటుంది అది. ఓకే. కాబట్టి ఆ ఫండమెంటల్ డిఫరెన్స్, అందుకని వాళ్ళు వదిలిపెట్టలేదు దాన్ని. కాబట్టి ఈయన మనకు మేజర్ సిద్ధు గారు చేసినటువంటి బలిదానం వల్ల ఈరోజు మనం పోర్చుగీస్ని తరిమేసి ఒక భారతదేశంలో అభిన్న భాగంగా దాన్ని పెట్టుకోగలిగాం. అద్భుతమైనటువంటి పురోగతి ఈరోజు గోవాలో కూడా చూస్తున్నాం మనం. దాంట్లో ఉన్నటువంటి గతంలో వాళ్ళు మర్చిపోయినటువంటి సంస్కృతి అంతా కూడా ఈరోజు మళ్ళీ జీవించింది. అక్కడ అద్భుతమైనటువంటి జాతరలు, మళ్ళీ ప్రాచీనమైన గుళ్ళని కూడా వైభవం చూస్తున్నాయి ఇప్పుడు. అక్కడ ఉన్నటువంటి కొంకణి సంస్కృతి, కొంకణి భాష అన్నీ కూడా మళ్ళీ ఒక విధమైన ఊపిరి పోసుకొని మళ్ళీ పునర్జీవించగలుగుతున్నాయంటే కనుక ఇటువంటి మహానుభావుల బలిదానం వల్లే అదంతా సాధ్యమైంది. కాబట్టి వారి యొక్క బలిదానానికి మనం నివాళులు అర్పిద్దాం. రైట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం